కంబోడియానేమో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రాకెట్ లాంచర్స్తో వాళ్ళు దాడులు చేయడం, ఇలా ఒకదానికొకటి తోడయి యుద్ధం పెద్ద స్థాయిలో పెరిగింది. మొత్తం మీద అక్కడ ఏం జరిగింది, మధ్యలో ఒక టెంపుల్ ఉంది, ఒక శివుడి టెంపుల్ ఉంది. అక్కడ దాన్ని ఓవర్టేక్ చేసుకోవాలనేది మేజర్గా అక్కడ ప్లాన్ కనిపించింది ఆ రెండు దేశాలకు సంబంధించి. ఇంత వార్ జరుగుతున్నప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది, మరోవైపు చైనా ఇన్వాల్వ్ అయింది. ప్రపంచ దేశాలు కూడా ఎందుకు యుద్ధం ఎందుకు అని చెప్పి మాట్లాడాయి. భారతదేశం కూడా శాంతిని కోరుకుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం, భారతీయులు అటు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. మొత్తం మీద సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, అన్కండిషనల్ సీజ్ ఫైర్ అంటూ చెప్పారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Both Cambodia and Thailand reached a common understanding as follows. 1. An immediate and unconditional ceasefire with effect from 24 hours local time, midnight on 28th July 2025. రెండు కూడా చిన్న చిన్న టెరిటరీస్, ఇటు థాయిలాండ్ అయినా సరే కంబోడియా అయినా సరే పెద్దగా అంత రిచెస్ట్ కంట్రీస్ లాగా ఉండలేవు. అంత వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర పెద్దగా ఉండవు. ఇండియా పాకిస్తాన్ లాగానో లేకపోతే ఇరాన్ ఇజ్రాయిల్ లాగానో అంత భారీ యుద్ధాలు కాదు. కానీ యుద్ధం అయితే జరిగింది. 35 మంది మరణించారు యుద్ధంలో సైనికులు. అలాగే సుమారుగా ఈ బోర్డర్ పరిసర ప్రాంతాల నుంచి ఇరు దేశాల నుంచి 2,70,000 మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పని చేసుకునే వాళ్ళు కానీ నివాసం ఉండేవాళ్ళు కానీ ఆ బోర్డర్ పరిసరాల్లో ఉండేవాళ్ళు ఇరు దేశాలకి సంబంధించిన వాళ్ళు. అటుపక్క ఇటుపక్క 2,70,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. 35 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ వెపన్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. రాకెట్ లాంచర్స్ అయినా సరే, ఇటు F-16 నుంచి ప్రయోగించినా సరే చాలా కాస్ట్లీ వెపన్స్ కాబట్టి భారీగా ఆస్తి నష్టం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని పోస్టులు ధ్వంసం అవ్వడం వాళ్ళకి సంబంధించి ఇరు దేశాలకు సంబంధించి. మొత్తం మీద యుద్ధం వల్ల మిగిలేదే ఉండదు నష్టం తప్పితే. ఈ నేపథ్యంలో మొత్తానికి ఇటు అమెరికా కొంత ఇన్వాల్వ్ అయింది, చైనా ఇన్వాల్వ్ అయింది, ఇరు దేశాల రాయబారులు కూర్చున్నారు. మలేషియా ప్రధాని మధ్యలో ఉన్నారు, మీటింగ్ పెట్టారు, సెటిల్ చేశారు పూర్తిగా సిచ్యువేషన్ని. కానీ చైనా మాట్లాడలా, ఇక్కడ మేము ఏదో గొప్ప కార్యం చేసామని చెప్పి చైనా మాట్లాడలా. ఇటు మలేషియా వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పుకుంది లేదు, మా వల్లే ఇదంతా జరిగిందని. కానీ మధ్యలో ట్రంప్ వచ్చాడు. ఎక్కడో ఉన్న ట్రంప్ వచ్చి నేనే చేశాను మొత్తం, నేను ట్రేడ్ వాళ్ళకి భయం చూపించాను, వ్యాపార భయాన్ని చూపించి అమెరికా మీతో వ్యాపారం చేయకపోతే మీరు చాలా నష్టపోతారని చెప్పి ఇరు దేశాలని ఒప్పించాను నేను అని చెప్పేసి మళ్ళీ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచ శాంతి దూతగా ఆయన చిత్రీకరించుకునే ప్రయత్నం, నోబెల్ శాంతి బహుమతికి మరొక అడుగు ముందుకేశారని చెప్పి ఆయన ఒక భ్రమంలోకి వెళ్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఊరంతా ఒక గోల అయితే ఇంకెవరిదో ఇంకో గోల అన్నట్టు పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ సమస్యలతో యుద్ధాలతో కొట్టుకొని చచ్చిపోతుంటే ట్రంప్ మాత్రం వచ్చి నేను ట్రేడ్ చూపించేశాను, ట్రేడ్ అనగానే ఆ రెండు దేశాలకి నోరు మూసుకున్నాయి అని చెప్పేసి ఆయన వాదన అయింది, ఆయన గోల అయింది, ఆయన తపన అయింది. చివరికి దేనికోసం అంటే నోబెల్ శాంతి బహుమతి చరిత్రలో నిలిచిపోవాలి, ప్రపంచంలోనే ఒక గొప్ప అమెరికా అధ్యక్షుడిగా పేరు సంపాదించాలి. దీనికోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన క్రెడిట్ లేకపోయినా ఆయన క్రెడిట్ తీసుకుంటాడు, ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటాడు అవసరమైతే. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు మొత్తం మీద బ్రేక్ పడింది. యుద్ధంపై థాయిలాండ్ కంబోడియా ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. అన్కండిషనల్ సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాయి ఇరు దేశాలు. మలేషియా వేదికగా కుదిరినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం తెలుస్తోంది. ఇరు దేశాలను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఒప్పించాడంటూ సమాచారం. థాయ్ నుంచి తాత్కాలిక ప్రధాని టుమామ్, కంబోడియా నుంచి ప్రధాని హ్యున్ మానెట్ హాజరయ్యారు ఈ మీటింగ్కి. ఈరోజు అర్ధరాత్రి నుంచి నిన్న జరిగినటువంటి మీటింగ్స్ కారణంగా
అర్ధరాత్రి నుంచి అమల్లోకి సీజ్ ఫైర్ రానున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం యుద్ధం ముగించాలంటూ ట్రంప్ కోరిన విషయాన్ని కూడా మనం చూసాం. ట్రంప్ అభ్యర్థనను పట్టించుకోలేదు. ఓవైపు థాయిలాండ్ కానీ మరోవైపు కంబోడియా కానీ మాది యుద్ధం కాదు, అస్తిత్వ పోరాటం అంటూ ఇరు దేశాలు చెప్పాయి. సరిహద్దుల్లోని పురాతన శివాలయం కోసం ఇరు దేశాల గొడవని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం మీద థాయిలాండ్ కంబోడియా ఇరు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి రావడం ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయడం, ఇరు దేశాలు శాంతికి ముందుకు రావాలి, చర్చలకు ముందుకు రావాలి అన్నప్పుడు మేమేమి ఒకరి మీద ఒకరు పగలతో యుద్ధాలు చేసుకోవడం లేదు, ఒకరినొకరు ధ్వంసం చేసుకోవడం మా ఉద్దేశం కాదు, కేవలం మా చారిత్రకంగా మాకు దక్కాల్సిన వాటి గురించే మేము పోరాడుతున్నాం అంటూ వారు చెప్పినటువంటి సమాధానం మనం చూసాం. తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నామంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో మరొకసారి ట్రంప్ శాంతి దూతగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. తనను తాను శాంతి దూతగా చూపించుకునే ప్రయత్నాన్ని మనం చూసాం. ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు పరిస్థితి ఒక్కసారి అక్కడ ఎలా ఉంది, ఎంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇలాంటి ఒక శాంతి ఒప్పందం కుదిరిందో మనం చూద్దాం. ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్కి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. జస్ట్ స్పోక్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంబోడియా relative to stopping the war with Thailand. I am calling the acting Prime Minister of Thailand right now to likewise request a ceasefire and end to the war అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక సీజ్ ఫైర్కి రండి, ఇద్దరు వార్ని ఎండ్ చేయండి అంటూ, విచ్ ఈస్ కరెంట్లీ ద ర్యాగింగ్ we happen to be by considering and coincidence currently declining the trade with the both countries. సహజంగా ఇదే మాట చెప్తున్నాడు ట్రంప్. ఎక్కడికి వెళ్ళినా సరే ఇరు దేశాలతో మీరు కనుక యుద్ధం ఆపకపోతే మేము మీతో ట్రేడ్ మానేస్తాం, అంటే వ్యాపారాన్ని మానేస్తాం అంటూ ట్రంప్ ఇక్కడ కూడా ఒక ఆయుధం, తనకు ఏదైతే ఒక గొప్ప ఆయుధం అని చెప్పుకుంటున్నాడో దాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఇరు దేశాలను ఈ ట్రేడ్ అనేటువంటి ఒక ఆయుధాన్ని చూసి నేను చెప్పానంటున్నారు. అండ్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్, సో ద కాల్ విత్ ద Thailand is being made momentarily. Call with the Cambodia has ended, but expected to call back regarding war stopping and ceasefire based on what Thailand has to say. And ఈ రెండు దేశాలకి కాల్ చేశాను, నేను మాట్లాడాను, శాంతి ఒప్పందాన్ని నేను కుదురుస్తున్నాను, సీజ్ ఫైర్కి ఒప్పిస్తున్నాను, యుద్ధాన్ని ఆపేయమంటున్నాను, ఇక ట్రేడే ఇక్కడ పెద్ద ఆయుధంగా ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నానని చెప్తున్నారు. అంటే ఇరు దేశాలతో నేను వ్యాపారం చేయడం మానేస్తాను అంటూ అమెరికా చెప్తుంది. ఇరు దేశాలు దానికి భయపడిపోయి, అమ్మో అమెరికాతో ఇక మన ట్రేడ్ కుదరకపోతే ఎలా అని ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపడానికి సంసిద్ధులు అవుతున్నారు అంటూ చెప్పాడు. కానీ ట్రంప్ చెప్పిన తర్వాత కూడా యుద్ధం కొనసాగింది. ప్రతి చోట ట్రంప్ చేస్తున్న పని ఇదే. ఎందుకు చేస్తున్నాడు అనేది ఒకటైతే, ఏం చేస్తున్నాడు అనేది మరొకటి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా సరే నేనున్నాను అంటూ వెళ్ళడం, యుద్ధం ఆపండి అని చెప్పడం, నవ్వుల పాలు కావడం, అంతకు మించి ఇంకేమైనా ఉందా? ముఖ్యంగా మనం చూసాం రష్యా విషయంలో, అటు రష్యాని ఏదో హడావుడిగా వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి పెద్ద